కార్యకర్తల యాక్సిడెంట్ జరిగినా, లాఠీచార్జ్ జరిగినా, ఇంకేదన్నా జరిగి హాస్పిటల్లో పాలైనా, ప్రభుత్వం నిర్బంధంతో కేసులు పెట్టినా ఈజ్ అ ఫస్ట్ మ్యాన్ టు గో. బండి సంజయ్ గారు అంతగా ఇన్వాల్వ్ అయ్యిండు తన యాక్టివిటీస్. జనార్దన్ రెడ్డి గారు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా అట్లాంటి ఆఫీసర్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది? ఎగ్జామినేషన్ హిస్టరీలో ఇట్ వాజ్ అ వెరీ డార్క్ డే. అబాస్ పాలు అయింది. ఆ కారణంగానే కదా కేసీఆర్ గారు ఇంటికి పోయింది. ఆ కారణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది. 2 లక్షలు కేసీఆర్ గారి దగ్గర నాకు ఒక లిమిటేషన్ ఏంటంటే, ఎమ్మెల్యేకి ఏం అధికారాలు ఉన్నాయమ్మా, అసలు కింగ్ లాగా చూస్తారు. ఒకే రోజు ఒక ప్లేస్లో 3.5 కోట్ల మంది అక్కడ పుణ్యస్నానం చేయగలిగారంటే ఎంత వ్యవస్థ అది, ఎంత నమ్మకం ఉంటే అది. పుస్తకాలు చదువుతాడని అంటారు. సో ఇప్పుడు తను ఒక యాక్టర్గా ఉండి ఎవరైతే ఒక మత పెద్దలు డిమాండ్ చేయాల్సినటువంటి వాయిస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు, సనాతన బోర్డు ఉండాలి భారతదేశానికి అని. సో మార్పులు ప్రజలలో వస్తాయి. సౌమ్యంగా ప్రజలు ఎప్పుడు అట్లాంటి నాయకుడిని యాక్సెప్ట్ చేస్తారు. రోజుకు 1000 మంది పేదవాళ్ళని కలిసేవాడు. ఈ నాయకులకు ఏమైంది, తెలంగాణ ప్రజలకు నాయకులకు చరిత్ర అవకాశం దొరికింది, మీకు ఇచ్చింది ప్రజలు. కేసీఆర్ గారు అదే తప్పిదం చేశారు, ప్రజలకు అందుబాటు లేకుండా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారని నేను అనుకోను. ఎందుకు సార్ 2020తో మీరు టీఎస్పీఎస్సీ సభ్యులుగా పదవీకాలం ముగిసినా మళ్ళీ తర్వాత ఎందుకు చైర్మన్ అవ్వలేకపోయారు? రెండోసారి అందరి ముందు చెప్పాడు మళ్ళీ చైర్మన్ ఇవ్వని. మా టర్మ్ అయిపోయినాక అపాయింట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఆ ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తుండ అనుకుంటా. ఆ ప్రశాంత ఫామ్ హౌస్ లో ఉంది, ఫామ్ హౌస్ లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండి రియలైజేషన్ వస్తే సంతోషం. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా మీ వాయిస్ ఎందుకు తక్కువ ఉంది సార్? సో భారతీయ జనతా పార్టీ కొంత లిమిటేషన్స్ ఉంటాయమ్మా. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదాన్ని రగిల్చిన నిప్పురవ్వ అతను. సమైక్యాంధ్ర నినాదాల మధ్య జై తెలంగాణ అని నినదించిన జంగ్ సైరన్ అతను. జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాం లాంటి నేతలతో ఉద్యమాల సమయంలో ఉద్యమించిన ఉద్యమకారుడతను. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి చింతలగట్టు విఠల్ అలియాస్ తెలంగాణ విఠల్ ఇవాల్టి మన గెస్ట్. మరి తెలంగాణ పోరాటంతో సాధించుకున్నప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఏం సాధించింది, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నారా సార్? మీరు 2021లో బీజేపీలోకి వచ్చినారు. 3 ఏళ్లు గడిచిపోయింది. అనుకున్నంత స్థాయిలో యాక్టివ్ గా కనిపించట్లేదు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు తప్ప. అసలు మీరు కంఫర్ట్ గా ఉన్నారా పార్టీలో? థ్యాంక్ యూ అమ్మా ఫర్ మై యువర్ ఇంట్రో beginning. And I'm happy that you are also part of the Telangana movement as a journalist in the field of journalism as well as V6, where it was a crucial time in those days. So Bharatiya Janata Party అనేది ఒక జాతీయ పార్టీ. 22 కోట్ల మెంబర్షిప్. I think it is the world biggest political party, where the membership of this party is at around 22 crores. So భారతీయ ఇంత పెద్ద కుటుంబంలో ఎంతో మంది ఉంటాం. సహజంగా కుటుంబంలో అందరికీ గుర్తింపు రావాలని ఉండదు. కొంతమంది అంతర్గతంగా పనిచేస్తుంటారు, కొంతమంది రోజు మీడియాలో కనిపిస్తుంటారు, పని మాత్రం జరుగుతూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది, నేషన్ ఫస్ట్. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ వర్డ్ వినబడుతుంది, నేషన్ ఫస్ట్ అనేది. సో భారతీయ జనతా పార్టీ కూడా నేషన్ ఫస్ట్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో నెక్స్ట్, పర్సన్స్ ఆల్సో నెక్స్ట్, నేషన్ ఈజ్ ఫస్ట్. అది భారతీయ జనతా పార్టీకి ఉన్న లక్ష్యం. సో మోడీ గారు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త. ఒకనొక రోజుల్లో ఆయన ఒక సంఘంలో పనిచేసిన వాడు. ఫ్యామిలీ దృష్టిలో చూసుకుంటే వాళ్ళ ఫాదర్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ అక్కడ టీ అమ్ముతుంటే తను కూడా ఫాదర్ కి అండగా నిలబడి ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి. సో దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అమ్మా ఇండియన్ పాలిటిక్స్ లో. ఒక ఛాయ్ అమ్మేవాడు కూడా దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద బీజేపీ. యూ కెనాట్ ఇమాజిన్ ఎనీ అదర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లాగానో ఎనీ రీజనల్ పార్టీలో ఇట్లాంటి ప్రభంజనాలు జరుగుతాయని ఊహించలేము. సో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక బ్యూటీ అది, దాని డెమోక్రసీ వాల్యూస్ అట్లా ఉంటాయి. సో జాతీయ భావంతో ఉన్నటువంటి పార్టీ, దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా
విశ్వగురు కావాలని మోడీ గారు ఇచ్చినటువంటి వికసిత్ భారత్ ఏదైతుందో 2047 ఇస్ అ లక్ష్యం. అంటే 100 years డెమోక్రసీ ఆ రోజుకి. రాబోయే 100 సంవత్సరాల్లో భారతదేశం ఒక విశ్వగురువుగా ఉండాలి, డెవలప్డ్ ఎకానమీగా ఉండాలి. సో ఫర్ ద లాస్ట్ 10 years అంటే మోడీ గారు ఉన్న 10 సంవత్సరాల్లో ఎక్కడో 11th ప్లేస్లో ఉన్నటువంటి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ 5th లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మనం కరోనాలో చూసాము, బాగా గుర్తుంటుంది మీకు. ఆ కరోనాలో ఉన్నటువంటి చిన్న చిన్న మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం ఈవెన్ మాస్క్స్ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ ఉన్నటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి వాళ్ళ చైనా ఇంపోర్ట్స్ని ఆపేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనమే ఎక్స్పోర్ట్ స్థాయికి వెళ్ళినాం. అనేక రంగాల వ్యాక్సిన్ 100 దేశాలకు దాదాపు 100 కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగినాం. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఫర్ ద లాస్ట్ 10 years. అంటే అనేక రంగాల అభివృద్ధి చూస్తూ ఉన్నాం ఈరోజు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎకానమీ చేంజెస్ కావచ్చు. దాదాపు 80 కోట్ల మందికి 140 కోట్ల 80 కోట్ల మందికి బీపీఎల్ కింద ఉన్నటువంటి ఒక పేద ప్రజలకి అన్నం పెట్టినటువంటిది అంతా మోడీ గారిది. ₹5 5 కిలోల బియ్యం కరోనా పీరియడ్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి. సహజంగా పార్టీలో చేరినటువంటి వ్యక్తులు అందరికీ అవకాశాలు రావు, కొందరికి వస్తాయి, కొందరికి రావు. మీరు కంఫర్ట్ ఉన్నారా? ఐఎమ్ కంఫర్ట్ విత్ మై ఐడియాలజీ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. చాలా ఐడియాలజీ నచ్చి చాలా ఇష్టంగా చేరినట్టున్నారు సార్ మీరు. అర్థమవుతుంది సార్. బీజేపీ అనేది మీరు ఇందాక అన్నట్లు చాలా స్పీడ్ తో ఉండే పార్టీ. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాల్ని మార్చేస్తూ ఉంటుంది. అట్లాంటి పార్టీ మన రాష్ట్రం విషయానికి వస్తే ఒక పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఇప్పటి వరకు ఎంపిక చేయలేకపోతుంది. ఎందుకు లేట్? ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుందమ్మా. మా హైకమాండ్, మా అధిష్టానం డెఫినెట్గా దేర్ మే బి సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. ఒక గొప్ప నినాదం తీసుకుంది భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు, బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది, ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి అని. అది వర్కౌట్ కాలేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో బీసీస్లలో అమాంగ్ ద బీసీస్ బ్యాక్వర్డ్ క్లాస్లో మళ్ళీ ప్రెసిడెంట్ ఎవరు పెట్టాలి, ఎవరైతే సూటబుల్ ఉంటారు అనేది కొంత ఆలోచన ధోరణి అసెస్ చేస్తూ ఉన్నట్టున్నారు. బట్ లిటిల్ బిట్ ఇప్పుడు మాకు సంస్థాగత ఫర్ ద లాస్ట్ 2 months ఐ థింక్ సంస్థాగత నిర్మాణం పైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఫస్ట్ మేము మెంబర్షిప్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 40 lakhs 50 lakhs నియర్లీ 50 lakhs మెంబర్షిప్ ఒక ఎక్స్క్లూజివ్ తెలంగాణలో. ప్రైమరీ మెంబర్షిప్, ఆన్లైన్ మెంబర్షిప్. ఏదో పుస్తకాలు రాసి పేర్లు రాసుకొని ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని రాసింది. మునుపటితో పోలిస్తే పెరిగిందా సార్? చాలా పెరిగింది. సో మనం సాధారణంగా పార్టీల మెంబర్షిప్ అంటే ఎట్లా ఉంటుందమ్మా, ఊర్లో ఎవరో కూర్చొని చెట్టు కింద కూర్చొని పేర్లు రాసుకొని ఆ అమౌంట్ ఏదో ఉంటే తనే కట్టేస్తాడు. అంటే మెంబర్ అయిన వాడు కూడా తెలియదు. సో భారతీయ జనతా పార్టీకి దానికి డిఫరెంట్ గా ఆన్లైన్ మెంబర్షిప్ పెట్టింది. అంటే ఆన్లైన్ అంటే ఓటీపీ, అంటే ఫోన్ నంబర్ని ఎన్రోల్ చేస్తూ ఓటీపీ వచ్చిన వ్యక్తికి ఆ మెంబర్షిప్ యాక్సెప్టెన్స్ లాగా దాదాపు 40+ మేబీ 50 lakhs వరకు మెంబర్షిప్ ఎగ్జాక్ట్. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. మొదటి 2 నెలలు దానిపైన దాదాపు 3 months నుంచి సంస్థాగత నిర్మాణం. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం డెమోక్రసీగా. ఆ గ్రామంలో ఉన్నటువంటి 100 మంది మెంబర్షిప్ అయింది. 100 మంది కలిసి ఆ బూత్ కమిటీ అధ్యక్షులు, అది ప్రాసెస్ కంప్లీట్ అయింది. మండల అధ్యక్షులను ఎన్నుకోవడం, అది ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆ బూత్ కమిటీ అధ్యక్షులందరూ కలిసి మండల అధ్యక్షులను ఎన్నుకోవడం, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నౌ షార్ట్ పీరియడ్ మేబీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా ఫైనలైజ్ చేస్తున్న సందర్భం. సో అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్కి వస్తుంది. సో ఒక హైరారికీలో ఒక సిస్టమేటిక్ గా. మిగతా పార్టీలు ఏమో ఇంత చేసి ఇంత చెప్పుకుంటారమ్మా, మేము ఇంత చేసి కూడా మా పార్టీ చెప్పుకోరు. 2 years బ్యాక్ మీరు అన్నట్లు ఇప్పటితో పోలిస్తే 2 years బ్యాక్ బీజేపీ పార్టీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఊపు మీద ఉంది. అప్పుడు కూడా ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు అయితేనేమి, ఉప ఎన్నికలు అయితేనేమి దాదాపు 30 సీట్ల వరకు గెలుస్తామని అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో గెలుపు దక్కలేదు. ఎందుకు, ఎక్కడ ఫెయిల్ అయినారు? ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కడ ఉందని అడిగేవాళ్ళు. ఒక 5 years బ్యాక్ మనం బ్యాక్ వెళ్తే సార్, ఒకప్పుడు నరేంద్ర గారు, తర్వాత ఇంద్రసేన రెడ్డి గారు, బద్దం బాలరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, లేదా లక్ష్మణ్ గారు హైదరాబాద్ లో అక్కడక్కడ వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ ఎంపీ రాజాసింగ్ లాంటి నాయకులు ఇక్కడ కనిపించేది. హైదరాబాద్ పరిధి దాటి గ్రామాలకు, డిస్ట్రిక్ట్లకి పార్టీ ఎదగలేదు చాలా రోజులు, డికేడ్స్ టుగెదర్. బండి సంజయ్ గారు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చి ఒక ఎంపీ గెలిచి, ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ గెలిచి వినూత్నంగా మా రాష్ట్ర అధిష్టానం ఒక ఆయన రాష్ట్ర అధ్యక్షునికి అవకాశం ఇవ్వడంతో ఒక నిప్పు రవ్వలాగా
తెలంగాణ వ్యాప్తంగా ఇట్లా భారతీయ జనతా పార్టీని స్ప్రెడ్ చేశారు. అంటే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ముందుకు పోయి పోరాడి విద్యార్థుల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ఎవరు కష్టాల్లో ఉంటే ఈవెన్ కార్యకర్తలు యాక్సిడెంట్ జరిగినా, లాఠీచార్జ్ జరిగినా, ఇంకేదన్నా జరిగి హాస్పిటల్లో పాలైనా, ప్రభుత్వం నిర్బంధంతో కేసులు పెట్టినా ఈజ్ అ ఫస్ట్ మ్యాన్ టు గో. బండి సంజయ్ గారు అంతగా ఇన్వాల్వ్ అయ్యిండు తన యాక్టివిటీస్ తోటి. సో ఒకనొక సందర్భంలో ఏంటంటే ఈ పాలకపక్షం ఉన్నట్టు అధికార పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నిద్రపట్టని పరిస్థితి. ఫామ్ హౌస్ లో అనుకుంటే కేసీఆర్ గారు అనివార్యంగా బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనే చెప్పాడు, ఇంట్లో ఫామ్ హౌస్ లో అనుకున్న కేసీఆర్ ని బయటికి గుంజుకొచ్చిన అని సంజయ్ గారు చెప్పారు అనేక సందర్భాలు చెప్పారు. సో ఏ కారణం చేతనో బండి సంజయ్ గారు ఆయన నిజంగా ఆయన పీరియడ్ లో చెన్నూరులో దెర్ వాజ్ లాట్ ఆఫ్ విక్టరీస్. ఈటల రాజేందర్ గారు పార్టీలో జాయిన్ అయ్యి రిజైన్ చేసి మళ్ళీ గెలిచిన అంతకుముందు దుబ్బాక గెలవడం, అంతకుముందు తర్వాత హుజరాబాద్ గెలవడం, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 47 సీట్లు గెలవడం, 2-3 గెలుస్తున్న స్థానం నుంచి ఆల్మోస్ట్ 1/3 సీట్స్ 47 సీట్లు గెలవడం అనేది మాటలు కదా హైదరాబాద్. మీ అభిప్రాయం ప్రకారం ఎన్నికల ముందు బండి సంజయ్ నాయకత్వాన్ని మార్చడం అనేది జరిగిన నష్టం జరిగిందమ్మా సార్. అది కారణం ఏమైనా అప్పుడు ఉన్నట్టు పరిస్థితులు ఏంటో ఇప్పటికీ ఎవరికి కార్యకర్తలకు ఎవరికి అర్థం కాదు. ఇప్పటికి కూడా అధిష్టానం మేబీ దే మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. సో వాళ్ళు అధిష్టానం పార్టీ బాగుపడాలని చేస్తారు, బాగుండాలని చేస్తారు. ఈటలకు అధికార పగ్గాలు ఇస్తే పార్టీ మళ్ళీ ఇప్పుడు మా పార్టీలో సమర్థవంత నాయకత్వానికి కుదవలేదు. బండి సంజయ్ గారు తన లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి కాగలిగాడు. జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి గారు కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాలు ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు, వాళ్ళ కేంద్ర మంత్రి కేబినెట్ మంత్రి ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పోరాట యోధుడు, పార్టీ సిద్ధాంతాలు నమ్మి వాళ్ళ పార్టీలో ఉన్నాడు. వారు కీలకమైనటువంటి నాయకత్వం వహించే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఒక అరవింద్ చిచ్చరపేడు నిజామాబాద్ అంటే ముఖ్యమంత్రి గారి బిడ్డనే ఓడించి అంటే చెప్పి ముందు నేను ఓడిస్తా అని ముందు సవాలు విసిరి నిజామాబాద్ లో కవిత గారిని ఓడించినటువంటి శక్తి సామర్థ్య అరవింద్ గారు ఉన్నారు. నిత్య పోరాట యోధుడు రవీందర్రావు, మన రఘునందన్ రావు మెదక్ ఎంపీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది సమర్థవంత నాయకులు ఉన్నారు. అందరూ రాష్ట్ర అధ్యక్షునికి అర్హత కలిగిన వ్యక్తులే. కానీ సోషల్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్, ఇతర పార్టీల సమర్థత అసమర్థతను బట్టి అవకాశాలు వస్తాయి. వల్ల చాలా మంది వార్తలు వస్తున్నాయి, మీడియాలు వస్తున్నాయి, ఈటల రాజేందర్ గారికి అవకాశం రావచ్చు అని. ఈటల గారికి అవకాశం వచ్చినా ఈజ్ డెఫినెట్గా పార్టీని లీడ్ చేసి ముందుకు తీసుకువెళ్తాడు అన్నటువంటి కార్యకర్తల విశ్వాసం, నమ్మకం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక సమిష్టి నాయకత్వం అంటే జాతీయ పార్టీలో చాలామంది మీడియాలో ఏదైనా రాస్తారమ్మా, బట్ భిన్నాభిప్రాయాలు ఉంటాయి సహజంగా. ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాటి భిన్నాభిప్రాయాలని భేదాభిప్రాయాలుగా చూస్తారు చాలామంది మీడియాలో. భేదాభిప్రాయాలు వేరు, భిన్నమైన అభిప్రాయాలు. భిన్నమైన అభిప్రాయాలకి ఏముంటుందంటే నా అభిప్రాయం నేను చెప్తాను, మీ అభిప్రాయం మీరు అల్టిమేట్గా ఒక డిసిషన్ కట్టుబడి ఉంటారు. దట్ ఇస్ భిన్నమైన అభిప్రాయంగా మనం చూస్తాం. మా భారతీయ జనతా పార్టీలో డెఫినెట్గా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉండవు. కానీ మీడియా దాన్ని భేదాభిప్రాయాలుగా రాస్తుంది. గ్రూపులు ఉన్నారు, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని రాస్తుంటారు. బట్ అల్టిమేట్గా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ క్యాడర్ భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ డే బై డే విస్తరిస్తూనే ఉంది. తెలంగాణలో కూడా మేము చాలా సందర్భాలు చెప్తాం, తెలంగాణ ఈజ్ ద గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా ఫర్ భారతీయ జనతా పార్టీ. 2014 నుంచి 2020 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కీలక సభ్యులు మీరు. అట్లాంటిది ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మీరు ఉన్నన్ని రోజులు కూడా చాలా విమర్శలు వచ్చాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద. ఎగ్జామ్స్ విషయంలో కానీ మా పీరియడ్లో రాలేదు, మీ పీరియడ్లో రాలేదు. సరే, అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు కల్పించడంలో మీరు కూడా ఫెయిల్ అయిన పరిస్థితి, ఏమంటారు దీనికి? ఫర్ దట్ ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ దట్ అమ్మా. ఎందుకంటే ఎస్, మీరు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగాల సంఘాల నాయకులుగా ఫ్రమ్ 1996 ఆన్వర్డ్స్ మేము ప్రకాష్ గారు, పాశమయాది గారు, అంకం రవి గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆ రోజుల్లో చాలామంది మేధావు, జయశంకర్ గారు, అనేక ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గద్దర్ గారు, చాలామంది 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిండొచ్చు. అంతకన్నా ముందు భూమికని నిర్మించినటువంటి అంతా తెలంగాణ మేధావులు. మేమైతే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ అని రాసిన గోడల మీద, వాటిపైన కేసులు వేసిండ్రు, వాటిపైన అరెస్టులు చేసిండ్రు. సో తెలంగాణ నిప్పు నిరంతరం కొనసాగుతుంది. దాన్ని ఎవరు ఇంజెక్ట్ చేశారు, ఎవరు దాన్ని మంట
మంట లేపగలిగారని నాయకత్వం అవును. అందుకుంది. 2001 నాడు తెలంగాణ ప్రజలకు లక్ష్యం ఒకటే, ఉమ్, నీళ్లు నిధులు నియామకాలు అయినప్పటికీ కూడా నియామకాలు అర్థమైనంత ఉమ్, నీళ్లు అర్థం కాలేదు, నిధులు అర్థం కాలేదు. ఉమ్. వేర్ వీఆర్ గివెన్ ట్యాగ్ లైన్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్, నీళ్లు నిధులు నియామకాలే అర్థమైనయా? ఎగ్జాక్ట్లీ. ఓకే. కామన్ మ్యాన్ కి, సామాన్యమైన ప్రతి ఇంట్లో ఉమ్, తెలంగాణ ఎందుకు కావాలంటే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉమ్, మా పిల్లలు చదువుకున్నారు, ఉమ్, ఆంధ్రాలో ఉద్యోగాలు తీసుకున్నారు, ఉమ్, మా పిల్లలకు ఉద్యోగాలు రాలేవు. తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఒకే ఒక స్లోగన్. ఉమ్. ఆ స్లోగన్ 1969లో ఉంది, 2001 నుంచి 14 వరకు అదే జరిగింది. కేసీఆర్ కూడా 1,00,000 ఉద్యోగాల పేరుతోనే కదా సార్ గెలిచింది. 100%. 610 జీవో చుట్టూ అనేక ఉద్యమాలు చేసినాం మేము. సకల జనుల సమ్మె చేసినాం, సహాయ నిరాకరణ చేసినాం, మిలియన్ మార్చ్ చేసినాం, సాగర ఆరం చేసినాం, సడక్ బంద్ చేసినాం, సంసద యాత్ర చేసినాం. ఇట్లా చెప్పుకుంటే ఎస్ అనే రేట్ మీద తెలంగాణ జేఏసీ, ఉద్యోగుల సంఘాల జేఏసీ పెద్ద పెద్ద హిస్టారికల్ మూమెంట్. 2 కోట్ల మంది ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఎక్కడ జరగదమ్మా. సకల జన సమ్మెలో ఒకానొక రోజు 2 కోట్ల మంది రోడ్ల మీద కూర్చున్నాం వంట వార్పు కింద. ఇట్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. ఒక ఎజిటేషనల్, పీస్ఫుల్ ఎజిటేషనల్ ప్రోగ్రాంలో అట్లాంటి ఉద్యమం 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. లక్ష్యం తెలంగాణ ఉద్యోగాలు. సో నిజానికి ఆ రోజు 2014లో 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. అటు ఆంధ్ర డివిజన్ అయిన తర్వాత కూడా 1,07,000 ఉద్యోగాలు 2014 జూన్ 2 తర్వాత వేకెన్సీస్ ఉన్నాయి. అవి అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పినట్టు సంఘటన. ఆ బాధ్యత చక్రపాణి చైర్మన్ గా, మాకు మెంబర్గా, నాకు మెంబర్ 1గా, మీకు అన్ని తెలుసు, మీరే 610 జీవో పైన ఉద్యోగుల మీద పోరాడిండ్రు, దీన్ని నిర్మించండి, ఒక మంచి పకడ్బందీ వ్యూహంతో మీరు విద్యార్థులకు న్యాయం చేయడానికి మాకు బాధ్యత చెప్పారు. ఇట్స్ ఫ్యాక్ట్. సో దానికి ఉన్నటువంటి అనేక హర్డిల్స్, ఫైనాన్షియల్ హర్డిల్స్, వేకెన్సీ పొజిషన్ క్లియర్గా డిపార్ట్మెంట్స్ ఇవ్వకపోవడము, మాకున్న టెన్యూర్లో 2014 ఆర్ 15 జాన్ నుంచి 2020 వరకు మాకు 6 year టైం ఉంది. ఫస్ట్ 2 years అసలు మాకు ఆఫీస్ లేదు, స్టాఫ్ లేరు, కంప్యూటర్స్ లేవు. వెరీ ఫస్ట్ ఎగ్జామ్ మేము చక్రపాణి గారు ప్రొఫెసర్గా, ఆయన అకాడమిక్ సైడ్, మేము మూమెంట్ సైడ్, యూనివర్సిటీ, తర్వాత ఈ Group 1 Group 2 సర్వీస్ మ్యాటర్స్ మాకు తెలిసి ఉండే కాబట్టి ఒక పకడ్బందీ ప్రణాళిక వేసుకొని పునాదులు బలంగా వేసినాం. మేము ఫస్ట్ టైం ఇండియాలో 40,000 మందికి సింగిల్ స్లాట్ కింద 40,000 గ్రాడ్యుయేట్స్కి సింగిల్ స్లాట్ మీద ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాం. అంతకుముందు ఎక్కడ జరగాలి, యూపీఎస్సీ పెట్టలే, ఏ స్టేట్ పెట్టలే. సార్ సక్సెస్ఫుల్గా చేసినాం, AEE ఇచ్చినాం. అట్లా మా పీరియడ్లో 30,000 మందికి, 1,00,000 కాదు, 30,000 మందికి వీఆర్ గివెన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 14 నుంచి 20th మధ్యలో. సరే ప్రైవేట్ ఆటానమస్ అదర్ ఆర్గనైజేషన్ కొంత రిక్రూట్మెంట్ చేశారు, బట్ స్టిల్ వేకెన్సీస్ ఉండే. నేను నా పీరియడ్ అయిపోయిన తర్వాత December 20కి మళ్ళీ 1,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండే. ఇప్పుడు అవి 2,00,000కి అయినాయి. సో అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిన పరిస్థితుల్లో, నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లో న్యాయం జరగలే. ఇప్పటికీ అందుకే అన్రెస్ట్ ఉంది. ఒక 50 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఎన్రోల్ చేసుకున్నారు అన్ఎంప్లాయీస్గా TSPS వెబ్సైట్లో. 30-35 లక్షలు ఉంటారు, బయట ఉంటారు కొంతమంది. న్యాయం ఎట్లా చేస్తాం? సో ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ 14 నుంచి 20th వరకు కేసీఆర్ గారు మొదటి దఫా, రెండో దఫా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయనకంటూ ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురాలి. సార్ మీరు ఇప్పుడు అన్నట్లు TSPSC చైర్మన్ గా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు కూడా ఒక IAS ఆఫీసర్ అయినప్పటికీ కూడా అట్లాంటి ఆఫీసర్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది, ఎందుకని అనుకున్న అదే మా ఇండియన్ అంటే ఈ ఎగ్జామినేషన్ హిస్టరీలో ఇట్ వాజ్ అ వెరీ డార్క్ డే ఆర్ చీకటి రోజుగా తీసుకోవచ్చు. జనార్దన్ రెడ్డి గారు ఆనెస్ట్ ఆఫీసర్ అయినప్పుడు కూడా ఆయన పీరియడ్ లో పేపర్ లీకేజ్, ఎగ్జామ్స్ రద్దు కావడము, చాలా అబాస్పాలైన సందర్భాలు ఉన్నాయి. సో సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ సంబంధించిన లోపాలు కావచ్చు, కొంత ఆఫీసర్స్ నెగ్లిజెన్స్ కావచ్చు, తన పూర్తి స్థాయిలో కంట్రోలింగ్ లేకపోవడం, వాట్ ఎవర్ ద రీజన్ అబాస్పాల్ అయింది. ఆ కారణంగానే కదా కేసీఆర్ గారు ఇంటికి పోయారు. ఆ కారణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాడు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఎంప్లాయ్మెంట్ పాలసీ చెప్తూ ఉద్యోగ ప్రకటన చేశాడు అప్పట్లో. సో 2 లక్షలు అంటే ఆల్మోస్ట్ 1 year అయింది. 10,000కు మించి ఇవ్వలేకపోయాడు. ఇంకా అన్రెస్ట్ ఉంది. అన్ఎంప్లాయీస్ నోటిఫికేషన్ కొన్ని ఇచ్చారు, కొన్ని ఎగ్జామ్ జరగలేదు. సో ఇది నిరంతరమైన ప్రక్రియగా కొనసాగించాలి. జనార్దన్ రెడ్డి గారు అబాస్ పాలైనారు, సరే అతనికి నాలెడ్జ్ ఉన్న లోపాలు అయితే జరిగినాయి అని చెప్పినారు. మీరేమైనా జాబ్ క్యాలెండర్ మోడల్స్ వినిపించే వల్ల కేసీఆర్ గారికి వినే ఛాన్స్ ఏమైనా ఉందా? అమ్మా, మాకున్న ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడిగా మేము రోజు గంటల తరబడి మాట్లాడేది.
రోజుల తరబడి మాట్లాడేది నెలల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోతే రాత్రి 1 గంట వరకు కూడా ఎట్లా మూవ్మెంట్ నడపాలి, ఏ రకంగా చర్చలు జరిగాయి, ఏం చేయాలి అనేటువంటి చర్చ జరిగి అంత టైం ఇచ్చేవాడు. ఆయన చెప్పింది వినేవాడు, రిసీవ్ చేసుకునేవాడు. ఇట్లయితే కాదు ఇట్లా అనుకొని కంక్లూజన్ వచ్చిన తర్వాత మా ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం. సీఎం గా అయినప్పుడు మొదటి దఫా సీఎం 14 to 18 ఆయన దృష్టి అంతా ఎంప్లాయ్మెంట్ మీద లేదు. కాళేశ్వరం లక్ష్యమంతా కాళేశ్వరం. అది అక్కడ మరి ఏం కనిపించిందో తెలియదు. 1,00,000 కోట్లు 2 కోటి ఎకరాలకు నీళ్లు. అదే ఆయన కేసీఆర్ గారి దగ్గర నాకు ఒక లిమిటేషన్ ఏంటంటే, డిమెరిట్ అంటామా ఏమన్నాడు, ఆయనకు ఒక లక్ష్యం నిర్దేశించుకుంటాడు. ఇక తప్ప ఏది గుర్తుండదు ఆయనకు. మీరు చెప్పినా నేను చెప్పినా పక్కన ఎవరు చెప్పినా ఆయనకు ఒకటే ఇక ఆ లైన్. దట్స్ వాట్. కాబట్టి ఇన్ని సమస్యలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇవాళ రెండో గెలిచినప్పటికీ కూడా నిలబెట్టుకోలేని వాతావరణం. ఎందుకంటే మల్టిపుల్ టాస్క్ ఉండాలి లీడర్ కి, మల్టిపుల్ డైమెన్షన్స్ ఉండాలి. పొలిటికల్ డైమెన్షన్స్ ఇన్ని డిపార్ట్మెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అన్ని డిపార్ట్మెంట్ లో మానిటరింగ్ చేసే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఒక్క డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు మాకే అమ్మా మేము చాలా సందర్భంలో వేర్ ఐ వాజ్ గివెన్ ఎ రిపోర్ట్. కేరళ గవర్నమెంట్కి వెళ్ళి నేను అక్కడ ఉన్నటువంటి పిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసి ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చాను. ఎందుకంటే స్టిల్ టుడే అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫ్యూచర్ వేకెన్సీస్ రిక్రూట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక టీచరు ఈ February 1st రిటైర్ అవుతాడు అనుకుంటే అప్పటికే టీచర్ రిక్రూట్ అయ్యేటాడు, కొత్త టీచర్. 31st రోజు February 28th రోజు ఆయన వెళ్ళిపోతే 1st March కి కొత్త టీచర్ పోయి రిక్రూట్ అయ్యారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ ఉంటాయి. అంటే ఫ్యూచర్ వేకెన్సీస్ కూడా అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక వాస్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అటెండర్లు, డ్రైవర్లు, కండక్టర్లు అందరినీ సర్వీస్ కమిషన్ ఆ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేద్దామని నేను రిపోర్ట్ ఇస్తే అది పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగా మాతో కలిసి ఉద్యమ నాయకులు, మూమెంట్లో పనిచేసిన కీలకమైన నాయకులను, విద్యార్థి సంఘాల నాయకులని అందరిని కూర్చుని మరి ఎట్లా చేద్దాం, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎట్లా ఫిల్అప్ చేద్దాం అనుకుంటే ఎజెండా ఫిక్స్ అయ్యేది. మీరు అన్నట్టు క్యాలెండర్ వచ్చేది. తన దృష్టి అంతా ఆ రోజుల్లో ఈ ఉద్యోగాల నియామకాలు, నిజంగా ఉద్యోగ నియామకాల మీదే శ్రద్ధ ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. చాలా బాగుండేది. ఆయన ఇంటికి పోయేవాడు కాదు, ఫామ్ హౌస్ లో వండుకునేవాడు కాదు. ఇంకా స్టిల్ ఈ మైట్ బి కంటిన్యూడ్ థర్డ్ టైం కూడా వచ్చి ఉండేవాడు. స్వయంకృత అపరాధం అంటంగా తనకు తను చేసుకున్నటువంటి వ్యవస్థ ఈ రోజు. రేవంత్ సర్కార్ విషయానికి వస్తే ఉద్యోగాల నిర్వహణ విషయంలో మాత్రం దూకుడుగా ఉంటుంది. పరీక్షలే ప్రయారిటీ అనుకుంటుంది. పరీక్షలు మాత్రం ఎన్ని నిరసనలు వచ్చినా పరీక్షల్ని మాత్రం దూకుడుగానే నిర్వహిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తను కొంత గతంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి, సజీవంగా కనిపించిన సాక్ష్యాలు ఉన్నాయి, ఆ అబాస్పాలైన సంఘటనలు చూసినాం. మళ్ళీ తన ప్రభుత్వానికి రావద్దని జాగ్రత్త తీసుకుంటున్నాడు, కాదని కాదు. బట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? మీ అభిప్రాయం వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్ ప్రస్తుతం? దేర్ ఆర్ 2 lakhs అండ్ అబోవ్, మేబీ 2,25,000. ఈ మధ్య రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 2,50,000 దాకా ఉంటాయి. 2,50,000 వేకెన్సీస్ దేర్ ఆర్ దేర్. ఆయన అంటే వాళ్ళు చెప్పిన 1,98,000 గవర్నమెంట్ 2023కే 1,98,000 అనేది సంఖ్య పిఆర్సి కమిషన్ ఐడెంటిఫై చేసింది. ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్స్ అయినాయి. కొత్తగా రిక్రూట్మెంట్ వచ్చింది నీకు ఒక టీచర్స్ 10,000 11,000, ఇంకెవరిని రిక్రూట్ చేయలే కదా. సో స్టిల్ ప్రాసెస్ ఉంది. బట్ ఇది ఏంటంటే ఈ వేకెన్సీస్ ఇట్లా పెట్టుకోకూడదు ప్రభుత్వం. ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ అమ్మా, సర్వీస్ ఆర్గనైజేషన్. ఒక ఉద్యోగం ఇస్తున్నాం కాదు కదా. పైన ముఖ్యమంత్రి గారు ఉంటారు, క్యాబినెట్ ఉంటుంది, మంత్రులు ఉంటారు, కింద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. హూ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ? గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు ఎవరు? ప్రజలకు సేవా పథకాలు ఏవైతున్నాయో, సంక్షేమ పథకాలు, అవి తీసుకుపోయేది ఎవరు? గ్రౌండ్ లో పనిచేసే ఉద్యోగులు. ఆ ఉద్యోగులలో వేకెన్సీస్ పెడితే బెస్ట్ ఎగ్జాంపుల్ టీచర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లేకుండా ఏం చదువు చెప్తావు? there were 300 వేకెన్సీస్ ఎక్స్క్లూజివ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. పార్ట్ టైం కింద చెప్తే ఏం క్వాలిటీ ఉంటుంది? 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ లేదు యూనివర్సిటీస్ లో. టీచర్స్ ఈ మధ్యలో రిక్రూట్ చేసినా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ ఎట్లా నడుస్తుంది? యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకపోతే యూనివర్సిటీలో పాఠాలు ఎవరు చెప్తారు? గ్రామాలలో విఆర్ఓ లేకపోతే ఆ భూముల పంచాయతీ ఎవరు తీస్తాడు? మండల ఆఫీస్ లో ఒక ఎస్ఐ ఉంటాడు, కానిస్టేబుల్ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తారు? ఈ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోకుండా నేను డిసిషన్ తీసుకున్నా కదంటే హూ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్? ఎవరు అమలు చేయాలి? దాన్ని అమలు చేసే యంత్రాంగం లేకపోతే సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు జరగవు. ఎందుకు 2 లక్షలు పెట్టుకున్నాం మనం? బికాస్ యూ నీడ్ ద ఎంప్లాయ్మెంట్.
ఆ స్టాఫ్ నీకు అవసరం ఉన్నప్పుడు రిక్రూట్ చేయాలి కదా. చేయాలి కదా. రిక్రూట్ చేయకుండా నేను ఎట్లా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతాయి? ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు? కలెక్టర్ ఆఫీసులు పెట్టారబ్బా. మేబీ 33 ఆయన సంఖ్య, మరి 6 కేసీఆర్ గారికి ఇష్టమైన సంఖ్యనేమో 33 పెట్టిండు. అంత అన్ని డిస్ట్రిక్ట్ చేయాల్సిన ప్రాంతం తెలంగాణ కాదు. లెట్ ఇట్ బి 17 ఎంపీ సీట్లు, 17 వరకు రెస్ట్రిక్ట్ చేయాల్సిన ఐడియల్ రిఫార్మ్స్, ఐడియల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కింద తీసుకోవచ్చు. కానీ 33 పెంచాడు. ఒక సే ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా, కరీంనగర్ జిల్లాని 3 జిల్లాలు చేశారు, లేదా వరంగల్ 5 జిల్లాలు చేశారు. అంతకుముందు కరీంనగర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో 100 మంది స్టాఫ్ ఉంటే వీళ్ళని డిస్ట్రిబ్యూట్ చేశారు. 10 మంది ఆడ, 10 మంది ఆడ, 10 మంది ఆడ. ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒక్క అడిషనల్ పోస్ట్ శాంక్షన్ చేయలేదు కలెక్టర్ ఆఫీస్కి. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు, జాయింట్ కలెక్టర్, కింద పనిచేస్తాడు ఉంటాడు. ఎవరు చేయాలి మరి? హూ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది డిసిషన్స్? ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉంది. బహుశా రేవంత్ రెడ్డి గారికి ఇది తనకు గుర్తుందా లేదా, ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మీద పట్టుందా లేదా తెలియదు, బట్ దేర్ ఇస్ ఎ ల్యాబ్స్. ఎందుకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ వేలాది మంది తిరుగుతారు? ఒక రేషన్ కార్డు కోసం లైన్లో నిలబడాలి ఎందుకు? భూ తగాదాల కోసం, తన పాస్బుక్ లో పేరు మార్పిడి కోసం లైన్లో నిలబడాలి ఎందుకు? ఇది వ్యవస్థ, ఇట్స్ రాజరిక వ్యవస్థ కాదు. చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి నడుస్తుందమ్మా? హూ ఈస్ గోయింగ్ టు పే ద ట్యాక్సెస్? జిఎస్టీ రూపంలో సామాన్యమైన ప్రజలు, ఎక్సైజ్ రూపంలో సామాన్యమైన ప్రజలు. పెట్రోల్ కొనుక్కుంటే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, ఎక్సైజ్ ద్వారా గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, భూముల అమ్మకం ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, జిఎస్టీ మీద ప్రతి ట్యాక్స్ గవర్నమెంట్ కాదా. ఇది ప్రజలు కడుతున్న డబ్బు, ప్రజల సంక్షేమం కోసం ఇంత యంత్రాంగం, ఇంత హడిల్స్ ఎందుకు? మనం రాజులం కాదు కదా. యు ఆర్ ద పీపుల్స్ గవర్నమెంట్ సర్వెంట్. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఐఏఎస్ అధికారి కూడా గవర్నమెంట్ సర్వెంట్ అనుకోడు. నేను ఆఫీసర్ని, నాకు కొమ్ములు ఉన్నాయి, నేను ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ అయ్యి నేను వచ్చిన, అది కాదు. యు ఆర్ గవర్నమెంట్ సర్వెంట్ మీన్స్ ప్రజాసేవకుడు. ఈవెన్ ఎమ్మెల్యే, యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. ఎమ్మెల్యేకి ఏం అధికారాలు ఉన్నాయమ్మా? అసలు కింగ్ లాగా చూస్తారు. అదే ప్రజల్ది తప్ప వీళ్ళు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చాలా దేశాల్లో మార్పులు వచ్చినాయమ్మా. వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఆ ప్రెసిడెంట్ తన పని అయిపోయినాక ప్రైవేట్ కార్లో పోతాడు, లేదా సూపర్ మార్కెట్ కి ప్రైవేట్ కార్లో ఒక్కడు పోతాడు. ఇక్కడ కార్పొరేటరే 10 కార్లు వేసుకుని పోతాడు. రాజరిక వ్యవస్థ లాగా మనం చూపిస్తున్నాం. కానీ ప్రజలు కూడా కింగ్, రాజు. ఈ వ్యవస్థ మార్పు రావాలి. మోడీ గారు ఆ ప్రయత్నం తీసుకొచ్చారు. యు మైట్ బి నోన్ దట్, మీకు అవేర్నెస్ ఉండొచ్చు. మొట్టమొదటిసారి మోడీ గారు 2014-15 ఐ థింక్ ఒక రెజల్యూషన్, ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశాడు. నోబడి యూజ్ ద రెడ్ బల్బ్. అది ఎక్కడో రాజరిక వ్యవస్థ బ్రిటిష్ కూడా తీసేసుకున్నాడు. ఆ రెడ్ బల్బ్ సిస్టాన్ని తీసేసిండు. ఇంత సెక్యూరిటీ అడిగి సెక్యూరిటీ తీసుకుంటారు. నువ్వు ప్రజాప్రతినిధివి, ఎందుకని 4-10 మంది సెక్యూరిటీ ఏమవసరం? ఆ వ్యవస్థను, ఆ డాంబికాన్ని చూపించడం ద్వారా నీకు అనుకోకుండా నీ రాజరిక వ్యవస్థలో పోతున్నావు. వేర్ ద పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఫర్ దట్. ప్రజల మైండ్ సెట్ ఎప్పుడు అట్లాంటి నాయకులు యాక్సెప్ట్ చేయరు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ పాలిటిక్స్ క్యాపిటలైజేషన్ అయిపోయింది, క్యాష్ మేనేజ్మెంట్ అయిపోయింది. దురదృష్టం. మీరు అన్నారు కదా ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇంత పెద్ద ఉద్యమాలు చేసి మీరు ఏడున్నారు సార్ అంటే. ఎందుకున్నాం అట్లా? వాట్ ఈస్ ద రీజన్? టోటల్ పాలిటిక్స్ని పార్టీలకు అతీతంగా క్యాపిటలైజేషన్ అయిపోయింది, మనీ మేనేజ్మెంట్ అయిపోయింది. ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు, ఎంపీ కావాలంటే 100 కోట్లు పెట్టుకుంటారా అనే ఒక వ్యవస్థని భారతదేశంలో తీసుకొస్తే ఎందుకు వచ్చింది అది? బికాస్ బిజినెస్, పాలిటిక్స్ హెస్ బికమ్ బిజినెస్, పాలిటిక్స్ హెస్ బికమ్ కార్పొరేట్ పాలిటిక్స్. ఈ వ్యవస్థ మార్చడానికి ప్రయత్నం మోడీ గారు చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో కొంత సక్సెస్ అవుతాం. ఎందుకు సౌత్ లో కాలేకపోతున్నారు సార్? మేబీ డిఫరెంట్ రీజన్స్. కొంత కంపారిటివ్లీ నార్త్కి సౌత్కి ఏంటంటే, సౌత్లో కొంత ఎడ్యుకేషన్, ఇన్ ద సెన్స్ కార్పొరేట్ సెక్టార్ పెరగడము, అట్మాస్ఫియర్ కావచ్చు, మేబీ ఈ బ్రిటిష్ కాలోనియల్ సిస్టమ్లో ఇక్కడ ఉన్నటువంటి వెస్టర్నైజేషన్ కావచ్చు, కొంత అడ్వాన్స్మెంట్ ఉంది కంపారిటివ్లీ. హిందూ నినాదం అక్కడ పనిచేసి సౌత్ లో పని చేయట్లేదు అని అనుకుంటున్నారా? భారతీయత అనేది మనం చాలా సందర్భంలో సనాతన ధర్మం మీద విమర్శలు వస్తున్నాయమ్మా. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు దాన్ని అర్థం చేసుకోకుండా. ఇట్స్ అ వైడర్ కాన్సెప్ట్. సనాతన ధర్మం అంటే ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల దేశాలు, వేలాది లక్షలాది మంది ప్రజలు సనాతన ధర్మం పైన ఆకర్షితులు అవుతా ఉన్నారు.
యూ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కుంభమేళా. అవును. 50 కోట్ల మంది విజిట్ చేస్తారని అంటున్నారు. ఒక రోజు సంక్రాంతి రోజు అమ్మా ఉమ్, 3.5 కోట్ల మంది. ఉమ్, ఒకే రోజు ఒక 3.5 ప్లేస్ లో కోట్ల మంది. 3.5 కోట్ల మంది అక్కడ పుణ్యస్నానం చేయగలిగారంటే ఎంత వ్యవస్థ అది, ఎంత నమ్మకం ఉంటే అది. సరే ఈ సనాతన ధర్మానికి ఎవరికి డెఫినేషన్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఉంటది. ప్రతి ధర్మంలో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఉమ్, మనం ఆ ధర్మానికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన మెరిట్స్ ని చూడాలి. డిమెరిట్ చరిత్రలో ఏ వేల కాల సంవత్సరంలో ఉన్న మెరిట్స్ ఉండొచ్చు. ఉమ్, అంతేందుకు భారత రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు అంబేద్కర్ గారు గతంలో బ్రిటిష్ పాలన ఉన్నటువంటి అనేక రకాల దురాచారాలను రద్దు చేయబడ్డాయి. ఉమ్, ఇట్స్ ట్రూ. అంబేద్కర్ గారు తన రాజ్యాంగం రాస్తూనే అంటరానితనం రద్దు చేశాడు, ఉమ్, బాల్య వివాహాలను రద్దు చేశాడు, ఉమ్, వితంతు అది ఉన్నాయి కదమ్మా, చనిపోతుంటే సజీవ దహనం సజీవ చేసుకున్న దహనాలు. అవన్నీ సంఘటనలు దురాచారాలను రూపుమాపగలిగే ప్రయత్నం మన రాజ్యాంగం చేసుకున్నాం కదా. అవి మార్పులు కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. హిందూ సమాజం అనుకు వైడర్ కాన్సెప్ట్. ఉమ్, ఇది సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని, సరే ఇందులో కులాలు ఉండొచ్చు. నేను భగవద్గీత చదివినప్పుడు ఎక్కడ కులాలు కనిపించలేదమ్మా. ఉమ్, వేదాలలో కులాలు లేవు, ఉమ్, భగవద్గీతలో కులాలు లేవు. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల కారణంగా వర్ణ వ్యవస్థ వచ్చి అందులో వృత్తికి సంబంధించినటువంటి వృత్తులను చేపట్టడం ద్వారా కులాలు పుట్టి ఉండొచ్చు. ఆ కులాలు ఇంకా పెట్టరేగిపోయి అవి అంటరాంతనానికి దారితీసి ఉండొచ్చు. వాటి లిమిటేషన్స్ ఉండొచ్చు, వాటిని రూపుమాపే పరిస్థితి కూడా జరగాల. ఉమ్, కానీ ఆ కాన్సెప్ట్ లో చూసి మొత్తం సనాతన ధర్మమే ఉమ్, ఒక వ్యతిరేకమైంది, ఇది అన్యాయమైంది అని అనడానికి వీల్లేదు. ఇవాళ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు కలిసి ఉండడానికి, ఒకే కుటుంబంగా బతకడానికి మార్గం, ఏకైక మార్గం సనాతన ధర్మం. అదే కదా మన అందరినీ మిళితం చేసి ఇవాళ ఎందుకు మన ఇండియన్స్ అంటే భారతీయులు ఇక్కడ చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు, అవును. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు కొన్ని వందల కంపెనీకి సీఈఓలు అవుతున్నారు. ఉమ్, వాట్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్. ఉమ్, మరి చాలా మంది చెప్తుంటారు అమెరికన్స్కి మ్యాథ్స్ రాదని, యూరోపియన్కి మ్యాథ్స్లో పట్టు ఉండదని, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ తప్ప ఏది ఉండదని. మరి ఒక భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులకి ఆ విజ్ఞానం ఎక్కడికి వెళ్ళొచ్చింది, మూలాలు ఎక్కడి. సో ఆ సనాతన ధర్మం నేర్పినటువంటి మూలాలు వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీతలు చెప్పినటువంటి అనేక గొప్ప గొప్ప విషయాలు క్రోడీకరించి విద్యా విధానంలో చేయడం ద్వారా ఇవాళ ఎక్కడెక్కడ ప్రపంచంలో అనేక దేశాల్లో గొప్ప వాళ్ళు కాగలుగుతున్నారు. ఉమ్, భారతదేశంలో ఇప్పటికీ అనేక రకాల లోపాలు ఉన్నాయి. వాటి సర్దించుకుంటే ఒక ఎవల్యూషన్ మోడల్లో ఒక పవిత్రమైనటువంటి ఒక మంచి రాష్ట్రాన్ని, దేశాన్ని, సంక్షేమ దేశాన్ని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ లక్ష్యం అది. కాబట్టి మీరు అన్నారు నార్త్లో హిందుత్వం పనిచేస్తూ ఉంది, సౌత్కి వచ్చేసరికి ఎందుకు పనిచేస్తుందంటే అన్ఫార్చునేట్లీ సౌత్లో డిఫరెంట్ పొలిటికల్ డెమోగ్రఫీ ఉంది. ఓకే. కేరళలో వాట్ ఎవర్ ద రీజన్ అక్కడ ఒక 40% హిందువులు ఉంటే, ఉమ్, ఇంకో 30% క్రిస్టియన్స్ ఉంటే, ఇంకో 30% ముస్లిమ్స్ ఉన్నారు. ఉమ్, మేబీ వెస్టర్న్ కంట్రీ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గరగా ఉండడం కావచ్చు, ఆ, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీసు, డచ్లో కన్వర్షన్స్ జరిగినాయి ఆ రోజుల్లో. తమిళనాడు. తమిళనాడులో కూడా అట్లాంటి తమిళనాడులో ఒక పొలిటికల్ విప్లవాలు తీసుకొచ్చారు. అక్కడ పెరియార్ మూమెంట్ కావచ్చు, క్యాస్ట్కి వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు తమిళనాడులో మళ్ళీ రివైవల్ జరుగుతూ ఉంది. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ మాట కా మాట జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా రకాల కన్వర్షన్ జరిగిన విమర్శ వచ్చింది. ఇవాళ మళ్ళీ అక్కడ కూడా మరి ఒక పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, ఒక సీనియర్ యాక్టర్, ఈ ధర్మాలకు ఆయన బాగా పుస్తకాలు చదువుతాడని అంటారు. సో ఇప్పుడు తను ఒక యాక్టర్గా ఉండి ఎవరైతే ఒక మత పెద్దలు డిమాండ్ చేయాల్సినటువంటి వాయిస్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. సనాతన బోర్డు ఉండాలి భారతదేశానికి అని. సో మార్పులు ప్రజలలో వస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా ఒక అద్భుతమైన మార్పు ప్రజలలో ఉంది. ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ హిందుత్వం ఎప్పుడే కానీ. అది టచ్ చేస్తే చాలు అట్లా లేస్తూ ఉంటుంది. ఎవరైనా ఊహించారమ్మా 8 సీట్లు వస్తాయని భారతీయ జనతా పార్టీ? అంతకుముందు 8 ఎమ్మెల్యే సీట్లు, చాలా సీట్లలో సంతృప్తికరమైన సార్ 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు. ఎందుకో మాకు 8 నంబర్ వస్తుంది, క్యారీ అవుతుంది. అవునా? లక్కీగా 8. ఓకే. బీజేపీ అధికారంలోకి వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు, అలాగే మెయిన్ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు, మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా? బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఐ వాజ్ మా టాస్క్ కమిటీ ఒకటి వేశారమ్మా. ఐ వాజ్ అ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ రిటైర్డ్ డీజీపీ గారు అందులో ఒక మెంబర్గా ఉన్నారు, 2 మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీ ప్రిపేర్డ్ ఎ డాక్యుమెంట్. ఏమనంటే
ప్రజలకు కావాల్సింది మౌలికమైన అవసరాలు ఏంటి Hmm. అని వీవర్ ఐడెంటిఫైడ్. Hmm. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు చాలా చాలా ప్రాధాన్యత అంశాలు. వీటిని మాత్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇవ్వాలి. రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, విద్యార్థుల సంక్షేమము, ఇవన్నీ కూడా కలగలుపుతూనే ఎడ్యుకేషన్ అండ్ వెల్త్, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని చాలా ప్రామాణికంగా ముందు తీసుకునే ప్రయత్నం చేసినాం. దానికి సంబంధించినటువంటి బడ్జెటరీ ప్రొవిజన్స్ కూడా చూసినాం. అసాధ్యమైన అంశం ఏం కాదు అని. సో అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్. అది రాలేదు. వస్తే డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళము. భవిష్యత్తులో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారం రావడం, రేపు ఫ్యూచర్ ఎలక్షన్స్ లో ఎజెండానే అది కావచ్చు. ఉచిత విద్యము, వైద్య ఎజెండా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ని 0 వేకెన్సీ సిస్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామనేది మా లక్ష్యం. డెఫినెట్ గా అవి కాకుండా ఇంకా చాలా ఇట్స్ నినాదంగా మిగిలిపోయింది. మన ఎలక్షన్ లో చూసినాం మనం. అది వర్కౌట్ కాలేదు. అంటే సాధారణంగా ఎట్లా ఉంటుందమ్మా, ఒక అది లేట్ అయిందా అనొచ్చా, లేకపోతే ఆల్రెడీ మేము అక్కడ ఆ క్రిజ్ లో లేకపోవడమా. పాలిటిక్స్ ట్రయాంగిల్ పాలిటిక్స్ ఉండేమ్మా. క్రికెట్ మ్యాచ్ ఆడితే ఇద్దరు ఆడతారు, ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాలి. కబడ్డీ ఆడితే 2 టీంలే ఉంటాయి. పాలిటిక్స్ లో కూడా 3 టీంలు ఉండే వర్కౌట్ కాదు. అంటే ఏదో గ్రూప్ అయ్యి అలయన్స్ అయ్యి పోతే తప్ప ట్రయాంగిల్ పాలిటిక్స్ అనేది నడవదు. సో అన్ఫార్చునేట్లీ వీ వర్ ఎలిమినేటెడ్ ఇన్ అసెంబ్లీ. కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ లాస్ట్ 3 months. కేసీఆర్ వర్సెస్ బీజేపీ ఉన్నది కాస్త టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉన్నది కాస్త టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కి వెళ్ళిపోయింది. మేము ఎలిమినేట్ అయ్యి 8కి ఆగిపోయినాం మనం. సో భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, చదువు రాకుండా కూడా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న గొప్ప నాయకులు, గొప్ప ప్రజలు, చాలా నిష్కల్మషమైన ప్రజలు. వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ నిర్ణయాలే తీసుకుంటారు. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ గారికి అధికారం కట్టబెట్టారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి మూలాలు తెలంగాణ ప్రజలకు ఏది కావాలో ఆయనకు తెలుసు అని అనుకొని నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చారు. సెకండ్ టర్మ్ ఆయన ఫెయిల్ అయ్యాడు. పక్కకి తీసి పడేసారు కదా. ఎందుకు కాంగ్రెస్కి ఇచ్చారు? అరే సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, ఒకసారి వీళ్ళకు కూడా ఇచ్చి చూద్దాం, అడుగుతున్నారు కదా అనేది ఒకసారి అయిపోయింది. ఇప్పుడు మిగిలింది మేము. ఎందుకంటే పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే బీజేపీ మద్దతుతో బిల్లు పాస్ అయింది పార్లమెంట్ లో. వివర్ ఇన్ 200 members, 200+. సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ తల్లి అని చెప్పుకున్నాం. మీరు చూశారు, మీరు కూడా ఎన్నో కవర్ చేశారు తన గురించి. ఆమె తెలంగాణ చిన్నమ్మగా ప్రజలు గుర్తించారు. పార్లమెంట్ లో పోరాడింది ఒక మహిళ. నేను చాలా సందర్భంలో చాలా వేదిక మీద చెప్తుంటామా, తెలంగాణ బిడ్డ, 3 అమ్మల బిడ్డ. సోనియా గాంధీ ఒక మహిళ, ఆమె ప్రపోజ్ చేస్తే, మీనా కుమారి గారు ఒక యాక్ట్ను, బిల్లును పాస్ చేయిస్తే, సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ బిడ్డ ఆవిర్భవించింది, పుట్టిందని మేము చాలా సందర్భాలు చెప్తాం. అదే వేరే ఆ స్థానంలో జైంట్స్ ఉంటే బహుశా ఆ పెయిన్ తెలియదు కాదేమో. ఎందుకంటే కన్న పిల్లలు చనిపోయిన సంఘటనలు 3కి తెలుసు. తన పిల్లలు చనిపోతే ఎంత భావన ఉంటుందో 1500 మంది పిల్లల ఆత్మహత్య తరపున చూసిన తల్లులు. కాబట్టి వాళ్ళు నిష్కల్మషంగా సంపూర్ణమైన మద్దతు ఆ బిల్లుకి ఇచ్చారు కాబట్టి పాస్ అయింది. ఇవాళ సోనియా గాంధీకి న్యాయం చేశారు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కొట్లాడినందుకు కేసీఆర్కి న్యాయం చేశారు. మిగిలింది ఇక మాదే కదా, మా వాట మాకు ఇస్తారు, డెఫినెట్ గా మాకు మద్దతు ఇస్తారు. ప్రజల ఆశీస్సులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన పాలన అందించే అవకాశం దొరుకుతుందని కంక్లూడ్ కొద్దాం సార్. సీఎం రేవంత్ ఏడాది పాలన గురించి మీ అభిప్రాయం? తను యువకుడు, గొప్ప అవకాశం దొరికింది, చరిత్రలో ఒక గొప్ప ఛాన్స్ దొరికింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 50+, చాలా మందికి అరుదైన అవకాశం. అది ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భంలో కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్ చేసుకున్నాడు ఆయన. ప్రారంభంలో సరే, ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడితే చెల్తుందమ్మా పాలిటిక్స్ లో, బట్ ముఖ్యమంత్రి అనేది ఒక ఇట్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. మొత్తం 4 కోట్ల మందికి ప్రజల ప్రతినిధిగా చూస్తారు. 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఒక్క మాట మాట్లాడకుండా ప్రభుత్వం నప్పగలిగాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రారంభంలో అవసరం ఉన్నా లేకుండా నోరు జారాడు. తను నోరు జారడం ద్వారా తన ప్రతిష్ట కొంత తగ్గించుకున్నాడు. సరే, అది అందరికి తెలుసు, ఎకానమీ ప్రాబ్లం తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, అందరికి తెలుసు, ప్రజలు కూడా అర్థమైతే 7 లక్షల కోట్ల అప్పులైనాయని తెలుసు. హామీలు నెరవేర్చలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ముందు ఇచ్చారు, ప్రభుత్వంలోకి రావాలని అనేక హామీలు ఇచ్చారు, కానీ ప్రాక్టికల్ గా అక్కడ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సో అర్థమైన తర్వాత కొద్దిగా గౌరవంగా, హుందాగా ప్రజలకి కలుపుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ చేసుకోగలిగితే ఆయన ప్రతిష్ట పెరిగేది. సో వాట్ ఎవర్ ద రీజన్, కొంత ప్రారంభంలో నోరు జారడం ద్వారా ఆయన ప్రతిష్ట కొంత తనకు తాను దిగదార్చుకున్నాడు.
ఇప్పుడు ఏదో బహుశా మీలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చినట్టున్నారు. నోరు కంట్రోల్లో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, మౌనంగా ఉంటున్నాడు, ప్రభుత్వం మీద దృష్టి పెట్టిండు. పాలకుడు అనేవాడు యథా రాజా తథా ప్రజ అంటాం. ఇంట్లో మాట్లాడినట్లు బహిరంగంగా మాట్లాడలేము. పాలకుని పరిపాలకుని ఎప్పుడు ప్రజలు నిరంతరం వాచ్ చేస్తుంటారు 360 డిగ్రీస్ తోటి. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అడుగులేసి మనలను పొందాలి. ప్రీవియస్ ఎగ్జామ్ రాజశేఖర రెడ్డి గారు ఏ మాట కామాట, వాట్ ఎవర్ ఆయన తెలంగాణకు వ్యతిరేకమైన ఈ వాజ్ అ ప్రూవెన్ చీఫ్ మినిస్టర్. చాలా మందికి ఎగ్జాంపుల్ అయినా రోజుకి 1000 మందిని కలిసేది. మేము బయట తిట్టేదమ్మా అప్పట్లో మూమెంట్ లో, మాకు అపాయింట్మెంట్ అడిగి ఇచ్చేది. ఏందో బయట బాగా కోపడుతున్నారు మమ్మల్ని తిట్టేవాడు. సౌమ్యంగా ప్రజలు ఎప్పుడు అట్లాంటి నాయకుని యాక్సెప్ట్ చేస్తారు. రోజుకు 1000 మంది పేదవాళ్ళని కలిసేవాడు. ఈ నాయకులకు ఏమైంది, తెలంగాణ ప్రజలకు నాయకులకు చరిత్ర ఒక అవకాశం దొరికింది, నీకు ఇచ్చింది ప్రజలు. కేసీఆర్ గారు అదే తప్పిదం చేశారు, ప్రజలకు అందుబాటు లేకుండా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారని నేను అనుకోను. ఎందుకంటే అందుబాటులో ఉంటే తన ఇంటి దగ్గరనో లేకపోతే ప్రగతి భవన్లో ఎక్కడో రోజుకి. ఇప్పుడు దేవుడికి ఎందుకు మొక్కుతామా, వీళ్ళు దేవులు గారు పక్కకు పెడదాం. రోజు మనం శనివారము శుక్రవారము గురువారం దేవునికి ఎందుకు మొక్కుతాం? నమ్మకము, కోరికలు మనసులో చెప్పుకుంటే చేస్తాడేమో. ముఖ్యమంత్రిని కూడా అట్లనే చూస్తారు. నా బాధల్ని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. నువ్వు అందుబాటులో లేకపోతే నీకు ఉన్నది ఎందుకు? ప్రజలు అందరినీ కలవకపోవచ్చు, 4 కోట్ల మంది రోజు రారు కదా. ఒక 1 hour 2 hours ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు గొప్ప నాయకుడు అవుతాడు. ఇవాళ ఈ మంత్రుల్ని యంత్రాంగాన్ని చూస్తే మళ్ళీ రాజకీయ వ్యవస్థనే 11 గంటల దాకా ఎవరిని కలవరు, సెక్రటరియట్లో కొద్దిసేపు ఉంటారు. కొంత బెటర్ కాంగ్రెస్ లో, మిగతా టీఆర్ఎస్ లో కూడా హరీష్ రావు లాంటివి మిగతా నాయకులు కలిసి వచ్చింది కాదనట్లేదు. బట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తిని చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారు ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటే ఇంకా 4 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. తప్పిదాలు సరిదిద్దుకుంటే ఈ విల్ బి సక్సెస్ఫుల్ లీడర్. గ్రౌండ్ రియాలిటీ ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు సార్ 2020తో మీరు టీఎస్పీఎస్సీ సభ్యులుగా పదవీకాలం ముగిసినా మళ్ళీ తర్వాత ఎందుకు చైర్మన్ అవ్వలేకపోయారు? అది అడుగుదామంటే సీఎం గారు కూడా దొరుకుతలేదు, మీకు దొరుకుతలేదు, నాకు దొరుకుతలేదు. కేసీఆర్ గారికి జర్నలిస్ట్ గా చేసినారు. He was promised me. In the fact, days I was not demanded anything in those days. నేను మెంబర్ అడగలేదు. తనే పిలిపించి మీరు 610 జీవో పాఠాలు నేర్పినాడు నువ్వు, ఎంప్లాయీస్కే కాకుండా అసెంబ్లీలో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు కూడా ఈ అవగాహన కల్పించినాడు, నీకు మించినోడు లేడు, నువ్వు చైర్మన్ ఉండాలన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ మెంబర్. చక్రపాణి గారు చైర్మన్. ఓకే, ఒక మంచి ప్రొఫెసర్, దళిత నాయకుడు, మంచిదే, ఐ యాక్సెప్టెడ్ ఇట్. రెండోసారి అందరి ముందు చెప్పాడు మళ్ళీ చైర్మన్ ఇవ్వని. మా టర్మ్ అయిపోయినాక అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ పెన్షన్ టు దట్ ఎక్స్టెంట్, 6 years ఆఫ్ పెన్షన్. స్టిల్ ఐ వుడ్ హావ్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్. ఇంకా 61 ఏళ్ళ కంటే ఇంకా 58+, ఇంకా 2-3 ఏళ్ళ సర్వీస్లో ఉండేవాళ్ళం. సో ఐ లాస్ట్ మై సర్వీస్. పెన్షన్ ఏదో నా మాత్రంగా వస్తుంది. మరి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారికి మా మీద ఎందుకు కోపమో తెలియదు. ఉద్యమం నాట్ ఓన్లీ మీ ఉద్యమ నాయకులు పనిచేసిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయాడు. కాబట్టి ఆ ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తుండ అనుకుంటా. ప్రతి వ్యక్తికి రియలైజేషన్ అనేది ఉంటుందమ్మా. ఎవ్రీబడి షుడ్ రియలైజ్ ఇట్. బహుశా ఆయనకు రియలైజేషన్ ఆ ప్రశాంత ఫామ్ హౌస్లో ఉంది, ఫామ్ హౌస్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండి రియలైజేషన్ వస్తే సంతోషం. సార్ మీరు జర్నలిస్ట్గా, అలాగే ఎయిడెడ్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఎంఫిల్ చేశారు, ఎల్ఎల్బి చేశారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మీ పొలిటికల్ గోల్ ఏంటి? నాకు అది మేబీ ఇట్స్ మెరిట్ ఆర్ డిమెరిట్, ఐ డోంట్ నో అమ్మా. తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకున్న రోజు నేను ఎమ్మెల్యే కావాలని అనుకోలేదు, మంత్రి కావాలని అనుకోలేదు. ఆ రోజు మాకందరికి ఎట్లుండే అంటే అర్జునుడికి కన్నులో ఉంటది కదా, అర్జునుడు బాణం కొట్టాలంటే చేపలు ఉన్న కన్ను మాత్రమే కనిపించింది, తెలంగాణ మాత్రమే మాకు ఆ రోజులో కనిపించింది. బికాస్ వీఆర్ విక్టిమ్స్ ఇన్ సమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఇంటర్వ్యూకి వెళ్ళి వివక్ష చూపించి పేర్ల మీద మార్కులు వేసిన సంఘటనలు మేము చూసినాం. గ్రూప్ 1 ఇంటర్వ్యూస్కి వెళ్ళి అవి మాకు జరిగిన అవమానాలు ఇంకోటి జరగకూడదని ఒకే ఒక లక్ష్యంతో పనిచేసినాం. మా లక్ష్యం నెరవేరింది. వీఆర్ అచీవ్డ్ తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంలో ఉన్నాం. వేలాది మందికి న్యాయం జరుగుతుంది, జరగదు, వేరే సపరేట్ స్టేట్హుడ్ అయితే వచ్చింది. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. వ్యక్తిగతంగా హోదాలు అంటారా, పదవులు అంటారా, నేను ఇంతకుముందు చెప్పినాం కదా, మా క్యాపిటలిస్టిక్ సొసైటీలో, ఈ కార్పొరేట్ పాలిటిక్స్లో అలాంటి వాళ్ళు ఈ పాలిటిక్స్లో ఉంటారా అనేది ఊహించలేము. ఇట్స్ వెరీ హైలీ డిఫికల్ట్. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా మీ వాయిస్ ఎందుకు తక్కువ ఉంది సార్?
సో భారతీయ జనతా పార్టీ కొంత లిమిటేషన్స్ ఉంటాయమ్మా. ఇట్స్ Hmm. మేబీ నేషనల్ పార్టీ. మాకు ప్రతిరోజు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే స్వాతంత్రం ఉండదు. Hmm. అవసరం ఉంటే తప్ప పెట్టాలి, లేకపోతే లేదు. Hmm. సో ప్రతిరోజు మాకు ఇంటర్నల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఉంటాయి. పార్టీ యాక్టివిటీస్ ఉంటాయి. పార్టీ యాక్టివిటీస్ సాధారణంగా ఫోకస్ ఉండదు. ఓకే. మీడియాకి వచ్చే యాక్టివిటీస్ అయితే కావు. ఓకే. వెన్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్ ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ సమ్ 3 or 4 ఎమ్మెల్యే సీట్లకి. పార్లమెంట్కి వచ్చేసరి బండి సంజయ్ గారికి కోఆర్డినేటర్గా పనిచేశాను, విశ్వేశ్వరరెడ్డి గారికి కోఆర్డినేటర్గా పనిచేశాను. మా సర్వీసెస్ అనేది ఫోకస్ అయ్యే సర్వీసెస్ కాదు పార్టీలో. Hmm. రోజు నిత్యం మీడియాలో వచ్చే పార్టీ అయితే కాదు భారతీయ జనతా పార్టీ. That was సరే, I ఇన్ని can say. ఎక్స్పీరియన్స్లలో మీ ఫేవరెట్ ఏంటి? మీరు ఒకప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు అది ఆ టైం మీ ఫేవరెటా, లేకపోతే మీరు My greatest satisfaction is as assistant professor where I worked in degree college. Hmm. I continue make government group 2 services కింద నేను ఆడిటర్గా అపాయింట్ అయినప్పటికీ కూడా, బట్ ఐ కంటిన్యూ బై దట్ సర్వీస్ టిల్ మై ఐ థింక్ 2003-2 Hmm. వరకు అనుకుంటాను. ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ యాక్టివేట్ అయినా నేను బ్యాక్ వచ్చాను. బట్ మై గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ టీచింగ్. టీచింగ్. ఐ మేమందరం ఆల్వేస్ హ్యాపీ ఫర్ మాలాంటి చాలా స్టూడెంట్స్ మీ క్లాసెస్ వింటూ తెలంగాణ మూమెంట్ లో వింటూ విన్న వాళ్ళం సార్. థ్యాంక్ యూ. గ్రేట్. ఈ రోజు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు, మీ Thank you, ఇంటర్వ్యూ ma. ఇచ్చినందుకు. పల్లవి టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లవి టీవీ ప్రేక్షకులకి ఈ బయాస్డ్ మీడియాలో పల్లవి టీవీ అన్బయాస్డ్గా ఉండి ప్రజల వైపే బయాస్డ్గా ఉండాలని కోరుకుంటూ, ఒక మంచి జర్నలిస్టులు ఇందులో ఉన్నారు. యశోద గారు లాంటి కావచ్చు, సంపద లాంటి జర్నలిస్టులు ఒక లక్ష్యంతో పల్లవి టీవీ పనిచేస్తుంది. పల్లవి టీవీ ప్రతి పల్లవి కావాలని, ప్రతి ఇంట్లో పల్లవి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.